హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ చికెన్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం చికెన్ లివర్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ లివర్స్ని ప్యాన్లో వేసుకొని కొద్దిగా కల్లుప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి లివర్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఫ్రై అనేది త్వరగా చేసేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత ఈ లివర్స్ అనేవి ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏం లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. పెద్ద సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న లివర్స్ ఉన్నాయి కదా, చికెన్ లివర్స్, వాటిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది కొద్దిగా చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి సాల్ట్, లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఈ లివర్స్ అనేవి బాగా మగ్గేలాగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ లివర్స్ అనేవి చాలా బాగా ఫ్రై అయినవి. టేస్టీ చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది రసంలోకి, పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. విడిగా కూడా వట్టి కూడా తినేసేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.